ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మనకి ఇక్కడ శ్రవణ్ ఉన్నాడు, అటు కొమరంబి మాస్ఫాబాద్ ఏమో ముస్తాఫా ఇన్ఛార్జ్ గుండి బాధ్యతలు చూస్తున్నాడు. సో మీరు వాళ్ళకి వివరాలు ఇస్తే వాళ్ళు మన అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా పంపిస్తారు. అన్ని జిల్లాల్లో ఆల్రెడీ కాలేజీలలో టీములు తిరుగుతున్నాయి, కమిటీలు వేసే కార్యక్రమం వస్తుంది. కాబట్టి మన ఈ 2 జిల్లాలో కాలేజీలో తిరుగుతూ కమిటీ వేయాలని కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా. సో ముఖ్యంగా ఇవాళ మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావిస్తూ, ఇక మిగతా విషయాలు పెద్దలు ప్రకాశ్ గారి విద్యార్థి విభాగం అధ్యక్షులు వాళ్ళు మాట్లాడతారు, దేశపతి సీనన్న మాట్లాడతారు. నేను మీకు ఒకటే కోరేది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఆ క్రమంలో ఇంకొక 2-3 ఏళ్ళే, పెద్ద టైం కూడా లేదు, ఇది 20వ నెల, ఒక 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకొక సంవత్సరమే రాజకీయపరమైన ఒత్తిడి ఉంటుంది మన మీద, అంతే. ఒక్క సంవత్సరం దాటితే ఎవరు మాటినాడు ఇక, ఎందుకంటే ఇది కాంగ్రెస్ మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు, ఆల్రెడీ అంతా అయిపోయింది, రోజు కింద డౌన్ అవుతుంది. ఎవరు మాటినాడు, మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు నిలబడతాయి, తెలంగాణ కోసం గట్టిగా నిలబడి కొట్లాడతారు ఈ పార్టీ అనేటటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఇంకా మనం చేసిన మంచి పనులు, తెలంగాణ కోసం ఇంకా మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూ, గతంలో చేసిన మంచి చెప్పుకుంటూ, ప్రజల్లో మన పార్టీని కానీ, మన విద్యార్థి విభాగాన్ని, యువజన విభాగాన్ని, మన ఆర్గనైజేషన్స్ బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆ దిశగా మీరంతా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీకు అన్ని విషయాలు, ముఖ్యంగా కమిటీలు వేయడం, ఆ కమిటీల వివరాలు మన జిల్లా నాయకుల ద్వారా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి పంపేయడం ఒకటి. రెండోది, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి పార్టీ నుంచి ఎప్పుడే పిలుపు వచ్చినా దాన్ని అందుకొని మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి, ఏ నిరసన కార్యక్రమాలైనా యాక్టివ్గా ఉండి పనిచేయడం, అది కూడా మీరు మెల్లమెల్ల చేసుకోవాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు పీపీటీ రెడీ ఉంది కదా, పెద్దలు వి ప్రకాష్ గారిని గట్టిగా మీ చప్పట్ల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ప్రారంభ ఉపన్యాసం ఈ కార్యక్రమానికి సంబంధించి వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ఎట్లా పని చేసుకోవాలి, మన కార్యాచరణ ఏంది, ఎన్ని రోజులు విద్యార్థి విభాగం ఏం చేసింది అనేటటువంటి విషయాలు వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత మనం లంచ్కు పోతాం, అంతేకాదు. ప్రకాశ్ అన్న తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారిది ఉంటుంది, దాని తర్వాత లంచ్ ఉంటుంది. దయచేసి ఎవ్వరు డిస్టర్బ్ కాకుండా అట్లనే ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ.